నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఇంత ఓటమి పాలైనా కూడా ఇంకా మారలేదు తన వైఖరి అన్నట్టు అనిపిస్తుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? శ్రీ గారు, ముందుగా దీని గురించి మనం పూర్వపరాలు కనుక తెలుసుకుంటే, ఎప్పుడో స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క భూమికి సంబంధించి కొలతలేసి వాళ్ళు రాళ్ళేశారు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే వాళ్ళందరూ కూడా, లేకపోతే రెవెన్యూ అధికారులు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. దాన్ని ప్రక్షాళన చేసే ఆవశ్యకత ఉందనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూముల మీద అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది, కేంద్రానికి ఉండదు. కాబట్టి కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా కొన్ని సూచనలు చేస్తూ మీరు వీటిని పరిగణలో తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏ విధంగా చేస్తారని చెప్పని రాష్ట్రాల విజ్ఞతకి వదిలేసిన మాట వాస్తవం. మరి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెట్టింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకుని రావాలని ప్రయత్నం చేసి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండే విధంగా ఎలాంటివి తీసుకొచ్చారనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఒక ఐఏఎస్ అధికారి కాకుండా ఎవరినైనా నియమించుకోవచ్చు అనేది ముందుగా అతని రాజకీయ దురుద్దేశం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడింది. ఎందుకంటే దాంట్లో ఏమన్నా దాంట్లో ఉన్న అది ఒకసారి చూసుకుంటా ఉంటే, ప్రభుత్వ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ముందు వాటి నుంచి విడిపించాలి. అలాగే సైనికులకు ఇచ్చినటువంటి భూములు కొన్ని ఉంటాయి, అయ్యి కొంతమంది ఆక్రమించుకున్నారు, వాటిని కూడా విడిపించాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. రెండోది దేవాదాయ ధర్మాదాయ సత్రాలకి మరి వీటికి సంబంధించినటువంటి భూములు కొన్ని ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కొన్ని ఉన్నాయి. వీటినన్నిటినీ పరిష్కారం చేసేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి భూమి ఎక్కడ ఉంది దాన్ని ప్రభుత్వ స్వాధీనంలో తీసుకొచ్చేసి పరుల దగ్గర, అంటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని విముక్తి చేసి రాష్ట్రానికి అందరి రైతులకు, లేకపోతే ఆ భూమి ఎవరైతే ఉందో వాళ్ళకి వీళ్ళు మీరు స్వతంత్రులు, మీ భూమి మీది అని చెప్పని కొలతల ప్రకారం ఇవ్వాలనేది నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దాన్ని వీళ్ళు వక్ర బుద్ధితో ఆలోచించేసి ఎక్కడ కూడా మేము డిజిటల్ గా చేసామని చెప్పని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి దానిలో పొందుపరుస్తూ కొన్ని జతపరుస్తూ గ్రామంలో లేని వాళ్ళది వాళ్ళ నాయకుల పేరు మీద రాసుకుంటూ అట్లా రకరకాలుగా చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అలా రేపొద్దున వీళ్ళకి సొంత పత్రాలు కూడా వీళ్ళ దగ్గర లేకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకునే నిబంధనలు కూడా తీసుకురావడం వల్ల ఐఏఎస్ అధికారులు కాకుండా, రెండోది న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం, కింద న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం లేకుండా హైకోర్టుకి, ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలరు న్యాయం గురించి? ఒకవేళ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి అనుమతి కావాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదించుకొని మీ తల్లిదండ్రుల కోసం మీ గ్రామంలో ఒక 4 ఎకరాల భూమి కొంటారు, కానీ ఆ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు మీరు ఏదన్నా లోన్కి వెళ్ళాలన్నా మరి లేదంటే దాన్ని విక్రయించాలన్నా కూడా వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఎలాంటి ఫిర్యాదు లేదు అని చెప్పని ఆ అధికారి ఇస్తే తప్ప మీరేమీ చేయలేరు. మరి అన్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? రేపు ఆ అధికారి మీ మీద ఇష్టం లేదనుకోండి, మీకు వ్యతిరేకం అనుకోండి, ఏదో ఫిర్యాదు ఉందంటాడు. 3 సంవత్సరాల లోపు కనుక మీ దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఫిర్యాదు చేసిన వాళ్ళకి ఆ భూమి సొంతమైద్ది అనేది కొత్త నిబంధనలు కూడా పెట్టారు కదా వీళ్ళు. మరి ఇలాంటి నిబంధనలు ఇబ్బందికరమైనవి, ప్రజలు వాళ్ళకి స్వార్జితమైనవి లేదంటే కానుకల ద్వారా వచ్చినవి, పూర్వార్జితము వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నాయి, అలాంటి దాటి మీద వాళ్ళ పెత్తనం లేకుండా ఈయన బొమ్మేసుకుంటూ సొంత పత్రాలు తీసుకెళ్లి, అసలు పత్రాలు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకొని నకిలీ పత్రాలు మనకి ఇచ్చేసినందువల్ల ఎక్కడికన్నా వెళ్ళి రుణం పొందాలి అంటే దాని మీద హక్కులు లేని పత్రాలు మన దగ్గర ఉన్నందువల్ల మనకేంటి ఉపయోగం? దానికి ఇప్పటికీ సమాధానం చెప్పకుండా దానికి వ్యతిరేకించిన ప్రజల్ని ఇంకా కించపరుస్తూ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి భ్రమలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టారు, ప్రభుత్వానికి సంబంధించిన చాలా వరకు అప్పులు తీసుకొచ్చారు,
ఇప్పుడు ప్రజల ధనాన్ని, ప్రజల యొక్క భూమిని, ప్రజల యొక్క ఇళ్ళును కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి 10 పైసలు ప్రజలకు పంచి 90 పైసలు తినాలనే ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనకి ఈ చట్టం అనేది ఒక నమూనా అని చెప్పైతే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటికి కూడా ఎందుకు మారలేదు? ఎందుకు వాళ్ళు చేసే పనులను ఇంకా వాళ్ళు కప్పించుకుంటున్నారు? నేను చేసినవి కరెక్ట్ ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అసలు? ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవడు? మూర్ఖుడు. ఓకే. అతను మించిన వాళ్ళైతే ఎవరు ఉండరు కదా! రాజు కంటే గొప్పవాడని చెప్పి మనం ఎప్పటినుంచో ఇతిహాసాల్లో చదువుకుంటానే ఉన్నాం కదా! ఆయన మూర్ఖుడు. ఆయన మూర్ఖుడు కాబట్టే 151 స్థానాలు ప్రజలు పరిపాలన చేయమని మీకిస్తే, ఈరోజు మధ్యలో 5 కొట్టేసి అటొకటి, ఇటొకటి మాత్రం మిగిల్చారు అన్నా కూడా, ఈ రోజుకి కూడా ఆలోచన చేసుకోకుండా వాళ్ళు ఇంకా అదే మేము చేసిందే మంచిదని చెప్పుకుంటున్నారు అంటే, అర్థం చేసుకోవాలి ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనే దానికి. అన్నీ బయటకొస్తాయి. ఒక్కోటి వీటి మీద విచారణ మొదలైతే ఏ అధికారులు లేకపోతే ఏ నాయకులు ఏం చేశారనేది క్షుణ్ణంగా బయటకొస్తది కాబట్టి వరుసనే జరుగుతా ఉంటాయి. చట్టపరంగా, న్యాయపరంగా తగు చర్యలు తీసుకొని ప్రజల ధనాన్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని సొంతం చేసుకోవాలని భావించిన వాళ్ళందరి గుట్టుమట్లు కూడా బయటపెట్టేసి వాళ్ళకి తగు శిక్షలు వేయాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికి ఎందుకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ప్రజలు మనకి సపోర్ట్ గానే మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా మనమే వస్తామన్నట్టుగా ఉండే గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు. కానీ ఎక్కడో తప్పు జరిగింది, ఏదో జరిగింది, ఈవీఎంల మిషన్‌లో ఏదో తప్పుడు జరిగింది అని ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే 151 స్థానాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చూసి ప్రజలు ఆదరించారు? మీరు చెప్పిన అబద్ధాలను నమ్మారు. మీ బాబాయ్ హత్య నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే ప్రజలు నమ్మారు. మీ మీద కోడికత్తి దాడి జరిగిందంటే ప్రజలు నమ్మారు. పెంకు డైమండ్ తీసుకొనెళ్ళి బ్రహ్మిణి గారికి ఇచ్చారంటే ప్రజలు నమ్మారు. పోలవరం ఏటీఎం అయిందంటే ప్రజలు నమ్మారు. 37 మంది డీఎస్పీలని ప్రమోషన్ చేస్తే సీఐలని అందుట్లో 33 మంది కమ్మవారంటే ప్రజలు నమ్మారు. అట్లా నమ్మిచ్చారు. మరి ఇన్ని చేసిన మీరు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి, కమరావతి, బమరావతి కొంతమంది 29 గ్రామాలకే పరిమితం, కమ్మవారికే పరిమితం అని చెప్పని మీరు రోజు చెప్పి ప్రజలలో విషబీజాలు మీరు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో అవన్నీ ప్రజలు నమ్మారు కాబట్టి, అలాగే నవరత్నాలు, ఉత్సాహవంతుడు, కుర్రవాడు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఏదో చేస్తాడనే నమ్మకం కొద్దీ ఒక అవకాశం ఇవ్వమంటే మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు చెప్పినటువంటి అభియోగాలు గాని, వాళ్ళ మీద మీరు మోపినటువంటి అభియోగాలు గాని ఒక్కదాన్ని కూడా నిరూపించకుండా ఎన్నికల కోసం మీరు అధికారంలో రావడం కోసమే ఇన్ని అబద్ధాలు ఆడారని ప్రజలు నమ్మారు కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేశారు. అది ఇంకా అర్థం చేసుకోకుండా మేము అది చేసాం, ఇది చేసాం అంటే నిస్సందేహంగా 39% వాళ్ళకి ఓట్లు వచ్చినాయి అంటే కొన్ని పథకాలకి లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా విశ్వాసం చూయించి మీకు ఓట్లేశారనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాబట్టి ఇంకా కూడా దాని గురించి అవగాహన లేకుండా ఈవీఎంల్లో మోసం జరిగింది అంటే మీరు 151 స్థానాలు వచ్చినప్పుడు అది మీ ఘనత. 11 స్థానాలకు పడిపోతే అది మీ చేతగానితనమా లేకపోతే ఈవీఎంల గొప్పతనమా అని చెప్పని మీరు మాట్లాడుకున్నారంటే మీరు మీ యొక్క తప్పులను ఒప్పుకోకుండా నేరాన్ని ఈవీఎంల మీద వేయాలని చెప్పని మీరు భావిస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే కొంతమంది నాయకులు మా అన్నకి ఎందుకు సిగ్గుండాలి, మా అన్న మంచి పాలన చేశారు, ఇంకా కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల గొంతుకే మాట్లాడతాం అని చెప్పేసి కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఆ మాజీ మంత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసాం కదా. 21 సంవత్సరాలు, 18 సంవత్సరాల కుర్రవాళ్ళు వాళ్ళ ఇళ్ల మీదకెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ సమాధానాలు లేవు. నిజంగా వాడు ప్రజల మధ్యకి వస్తే ప్రజలే అడుగుతారు కదమ్మా. రేపు ప్రజల దగ్గరకు వస్తే మేము మేలు చేసామని వాళ్ళు చెప్తారు. మాకేం మేలు జరిగింది, ఏం కీడు జరిగిందని చెప్పని ఇప్పుడు వాళ్ళు ప్రజలు చెప్పేది వినగలిగితే వాళ్ళు ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో మీరన్నట్టు ఇంటింటికి వెళ్ళమన్నాడు అధినాయకుడు, వెళ్ళాడు, ప్రజలు చేత్కరించారు, ఎమ్మెల్యేలు నిలదీశారు, మరి మహిళలు ప్రశ్నించారు. మురుగు కాలువల కానించి లేకపోతే పింఛన్ల కానించి ఏమి అన్యాయాలు జరిగినాయో లేకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎంత దోపిడీ జరిగిందో అక్కడ వాళ్ళందరూ నిలదీయటం కూడా జరిగింది. తాగునీరు ఏదన్నారు, సాగునీరు ఏదన్నారు, రహదారులు ఏమన్నారు,
మరి పేదలకు కట్టించిన టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ప్రశ్నించారు. ఆ రోజు దానికి సమాధానం లేదు కదా! మరి ఇప్పుడు రేపు పొద్దున ఏం చెబుతారో చూద్దాం. రమ్మనండి. ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ప్రజల గొంతుక వాళ్ళు శాసనసభలో వినిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి నిజంగా ప్రజలకు ఏదన్నా ఇబ్బందులున్నా, గత ప్రభుత్వంలో ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కొనసాగించకపోయినా వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళకుంటది కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. దాంట్లో సంఖ్యతో సంబంధం లేదు. రైట్. చిత్తశుద్ధి గావాలి. ఆ చిత్తశుద్ధి గనక వాళ్ళుంటే ప్రజలు గూడా నిజంగానే మా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మా ఇబ్బందుల్ని శాసనసభలో వీళ్ళు ప్రశ్నిస్తున్నారనే అభిప్రాయంతోటి ఈ ప్రభుత్వం గనక తప్పులు చేస్తే మీ ప్రభుత్వానికి ఎలాంటి శిక్ష విధించారో ఈ ప్రభుత్వానికి కూడా అలానే శిక్ష విధిస్తారు. రైట్ సార్. సందేహం ఏముంది దాంట్లో? రైట్ సార్. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.